తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేస్తా అన్న పథకాలు అసలు వాటి గురించి ఎక్కడ డిస్కషనే లేదు ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే అందరికీ కనిపిస్తుంది ఒకే ఒక పాయింట్, హైడ్రా. ఈ హైడ్రా మీదనే మెయిన్ ఫోకస్ అంతా వెళ్ళిపోయి వాళ్ళు చేస్తా అన్న, ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కదారి పడుతున్నాయి. పోనీ పక్కదారి పట్టట్లేదు. సగటు మనిషికి, సగటు పేదవాడికి ఏవేవైతే వాళ్ళు చేస్తా అన్నారో అవన్నీ చేస్తున్నారని అనుకుందాం. ఎట్ ద సేమ్ టైం హైడ్రాని తీసుకొచ్చి మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నారు అనేది అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్. మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటి, వాళ్ళని టార్చర్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా చెరువులు అనేది మొత్తం కబ్జా చేస్తున్నారని చెప్పేసి, కబ్జా చేసిన ఏరియాల్లో ఇంతకు ముందు చెరువులు ఉండేవి. సో మనం మన చెరువుల్ని కాపాడుకోవాలి అనే మెయిన్ పాయింట్ తోటి హైడ్రా అనే టీం ఏర్పడింది. సో ఈ హైడ్రా ఏం చేస్తుందంటే, ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా చేసి గవర్నమెంట్ ఆస్తి మొత్తాన్ని కబ్జా చేసుకొని ఇల్లులు కట్టుకున్నారు, ఆ ఏరియా చెరువులు ఏవైతే ఉన్నాయో, చెరువులు ఉండాల్సిన ప్లేస్ లో ఇల్లులు ఉన్నాయి కాబట్టి వాటిని కూలగొట్టేస్తారు. సో వాటిని కూలగొడితే ఏంటి, ఏ ప్లేస్ అయితే చెరువుకి అలొకేట్ అయ్యి ఉందో ఇంతకు ముందు, సో ఆ చెరువుకు కావలసిన ఏదైతే ప్లేస్ ఉందో అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనేది వీళ్ళ పాయింట్. కానీ ఇక్కడ మెయిన్ విషయం వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, కొన్నది ఎవడో, అమ్మింది ఇంకొకరికి, ఇప్పుడు ఉంటుంది ఇంకొకరు. అంటే ఒక ప్లేస్ ని కొని దాన్ని వెంచర్స్ చేసి ఆ ప్లేస్ ని వేరే వాళ్ళకి అమ్మేసి వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్, కొంచెం తక్కువగా వస్తుంది, తక్కువలో హైదరాబాద్ లో మంచి ఏరియాలో మంచి ప్లాట్ దొరుకుతుంది, లేకపోతే మంచి బిల్డింగ్ దొరుకుతుంది అని ఆలోచించి ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కొని ఇక్కడ ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి పడింది ఏంటంటే, హైడ్రా ఈ ఇల్లుని కూలగొట్టేస్తుంది. అందులో ఎవరు ఉంటున్నారు, మిడిల్ క్లాస్ పీపుల్. ఆబ్వియస్లీ ఆటోమేటిక్ గా వీళ్ళు ఆ ల్యాండ్ ఎలా కొనుక్కొని ఉంటారు, ఆ ప్లాట్ గాని ఇల్లు గాని ఎలా కొనుక్కొని ఉంటారు, లోన్స్, ఈఎంఐస్, అంతే కదా. హైడ్రా వచ్చి ఇప్పుడు ఇల్లు కూలగొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఉండటానికి సొంత ఇల్లు లేక, అటు ఈఎంఐస్ కట్టలేక, ఎందుకంటే ఇల్లు లేదు కదా, ఇల్లు లేని దానికి నువ్వు ఈఎంఐ ఎలా కట్టగలవు, నీకు మనసు ఎలా వస్తుంది. ఫస్ట్ నువ్వు ఇల్లు ఉంది, ఇంట్లో ఉండటానికి నువ్వు చాలా కష్టపడి ఈఎంఐస్ ప్లాన్ చేసుకొని ఏదో మేనేజ్ చేస్తూ నడిపిస్తున్నావు. అట్లాంటి నీ ఇంటికి వచ్చి నీ ఇల్లును కూలగొడుతుంటే ఒక సగటు పేదవాడు కానీ, ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా కూడా అసలు దీన్ని సహించట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మెల్లిమెల్లిగా హైదరాబాద్ లోనే కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ లో, ఎంటైర్ తెలంగాణలో కూడా వ్యతిరేకత ఏర్పడబోతుంది. అండ్ దానికి ఇది తొలి మెట్టు. ఇదనే కాదు, ఆల్రెడీ ఆయన ఇంత ముందుకు ఏమి చెయ్యట్లేదు అనే విషయాల మీద కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం యువతకి ఉద్యోగాల విషయంలో కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్తారు తప్ప, వాటికి సంబంధించిన లైక్ ఇంటిమేషన్స్ కానీ, నోటిఫికేషన్స్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం లేవు. అండ్ పేదవాళ్ళకి ఏదైతే వాళ్ళు చేస్తా అన్నారో ఆ చేస్తా అన్న దాంట్లో ఎంతమందికి చేరుతుంది, దెర్ ఇస్ నథింగ్. సో ఇలాంటి విషయాలన్నిటి మీద జనాలు చాలా వేడెక్కిపోయింది, అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ అనేది ఎలా నడుస్తుంది, ఇంత ముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు. సరే ఓకే, ఇంత ముందు గవర్నమెంట్ డబ్బులు తిన్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇంత ముందు గవర్నమెంట్ చాలా అప్పుల్లోకి తీసుకెళ్ళింది తెలంగాణని అనే పాయింట్ లో కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అండ్ ఈ ఆ, సమావేశాల్లో కూడా చాలా డిస్కషన్లు జరిగాయి, అసెంబ్లీ సమావేశాల్లో. ఇవన్నీ ఓకే, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి హైడ్రా వల్ల ఎదురు దెబ్బలు ఎవరు తింటున్నారు,
అది కబ్జా చేసిన వారా, లేకపోతే ఏమీ తెలియని అమాయకమైన పేద ప్రజల లేదా మధ్యతరగతి ప్రజల అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఆబ్వియస్ గా మధ్యతరగతి ప్రజలే. సి వాళ్ళకి ఈ గిర్మిషన్స్ ఇవన్నీ తెలియదు. గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలనే విషయం ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఆ ఇల్లు రిజిస్టర్డ్ అయ్యిందా లేదా, ఆ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ పేరు మీద ఉందా లేదా, అంతే. ఆ డాక్యుమెంట్స్ చాలు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు ఎక్కువ ఆలోచించాలని కూడా అనుకోరు. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా, ఒక ఫ్లాట్స్ టైప్ ఆఫ్ విధానం తీసుకొని వచ్చినప్పుడు, ఒక ఇల్లు సొంతంగా దొరుకుతుంది అన్నప్పుడు ఇవన్నీ ఎవరు ఆలోచించరు. ఇన్ కేస్ ఇక్కడ ఎవరినైనా పాయింట్అవుట్ చేయాలంటే, ఆ ఏరియాలో ఇల్లు కట్టడానికి పర్మిషన్స్ ఇచ్చిన గత ప్రభుత్వ ఉద్యోగులది, పాలకులది కాదు, ఉద్యోగులు. ఎందుకంటే అదే ఉద్యోగులు ఇప్పటికీ ఉన్నారు. ఆ సైట్కి సంబంధించిన, ఆ ప్లేస్కి సంబంధించిన పర్మిషన్స్ ఎవరు ఇవ్వమన్నారు, ఎందుకు ఇచ్చారు? చెరువులో ప్లేస్ ఉంది, చెరువులో ఇల్లులు కట్టొద్దు, చెరువులో బిల్డింగ్స్ కట్టొద్దు, జనాలు ఉండడానికి బిల్డింగ్ ప్లేస్ అది అనే సంగతి మీకు తెలీదా? ఇంతకు ముందు తెలీదా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి? అయినా కానీ అన్ని అప్రూవల్స్ మీద అప్రూవల్స్ ఇచ్చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు హైడ్రా రాగానే, లేదు అక్కడ పర్మిషన్ లేదు, అక్కడ అనవసరంగా కట్టారు, అక్రమంగా కట్టారు అనే విషయాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని. దిస్ ఈస్ రియల్లీ నాట్ ఎ ఫెయిర్ థింగ్ ఎట్ ఆల్. ఒక్కొక్కరిని, ఆ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూస్తే, ఆ బాధ చూస్తే తెలుస్తుంది మీకు. ఎంత కష్టపడి పైసా పైసా పోగేసి జీవితాంతం సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టిన తర్వాత, హైడ్రా అని మీరు ఒక టీం పెట్టిన తర్వాత బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడ ఇల్లులన్నీ పడగొడతా ఉంటే కళ్ళల నుంచి నీరు కాస్తుంది, నెత్తురు కారుతుంది వాళ్ళు. అంత రేంజ్ లో బాధపడుతున్నారు వాళ్ళు. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. సి క్రిమినల్స్ పట్టుకోండి, క్రిమినల్స్ ఏమైనా చేయండి, బట్ అమాయకుల అమాయకులైన ప్రజల్ని మాత్రం దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మీరు దీనికి ముందు ఏం చేసేది ఉండే అంటే, బాబు ఈ పర్టికులర్ ఇల్లు అనేది ఈ పర్టికులర్ ప్లేసెస్ లో ఉన్నాయి, సో వీటిని మేము రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇన్ కేస్ రెగ్యులరైజ్ కాకపోతే దీనికి అగేన్స్ట్ గా మీకు వేరే ప్లేస్ చూపిస్తా. ఆ ప్లేస్ లో మీరు ఇల్లు కట్టుకోవడం కానీ, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లులే కానీ ఇంకేదైనా కావచ్చు, అలా దీన్ని రెగ్యులరైజ్ చేయలేని సిచ్యువేషన్ లో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండొచ్చు అని మీరు వేరే చూపించవచ్చు కదా. వీళ్ళకి వచ్చి కూలగొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వాళ్ళ లైఫ్ అండి, వాళ్ళ సొంత ఇల్లు అది, కళ, జనాల కళ. సరే, ఇంత చెప్పారు కదా, రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకుంటుందా, ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటారా, అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారా, గత ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరు తీసుకో. బట్ పనులు మాత్రం జరగాలి. ఎందుకు ఇంత స్టంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దిస్ ఇస్ రియల్లీ ఏ వెరీ బ్యాడ్ థింగ్. ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ఓదార్పు కానీ, ఎలాంటి సహాయం కానీ జరగట్లేదు. పైనుండి దీని మీద ఇంకా బిజినెస్లు, నీ ఇల్లు కాపాడాలంటే, నీ ప్లాట్ కాపాడాలంటే, నీ ప్లేస్ కాపాడాలంటే ఇంత డబ్బు ఇవ్వు, అంత డబ్బు ఇవ్వు అని బ్యాక్ సైడ్ నుంచి బిజినెస్ జరుగుతోంది. ఈ విషయం తెలుసా మీకు? తెలియదు. ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం, దానికి సంబంధించిన పాయింట్ ఏంటి, అది జరుగుతుందా లేదా, అది పట్టింపు కూడా లేదు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఎంటైర్ నేషన్ దేర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి మీద డిస్కస్ చేయండి, వాటి మీద మాట్లాడండి, వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి. అంతే తప్పించి అన్నెసెసరీ థింగ్స్ ని టచ్ చేయొద్దు. హైదరాబాద్ మొత్తాన్ని గెలిగేశారు ఇప్పుడు మీరు. రేపు పొద్దున తెలంగాణ బగ్గుమంటది.
మీరు రిమైనింగ్ తెలంగాణ టచ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. ఆల్రెడీ మీకు ఇక్కడ హైదరాబాద్ ని గెలికినందుకే ఈ కథ వేరేలా ఉంటది, అది కూడా చూస్తారు. బట్ దిస్ ఇస్ రియల్లీ నాట్ ఫేర్. ప్లీజ్ టేక్ బ్యాక్. ఎవరై ఎవరి ఇల్లులైతే ఆల్రెడీ కూలగొట్టేశారో వాళ్ళకి ఒక స్థలాన్ని కానీ ఒక ప్లేస్ ని కానీ చూపించి అక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే ఇంకోసం పథకం కింద ఏదన్నా ఒకటి చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా నెగిటివిటీ ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. కానీ నా ఆవేదన అంతా యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ గా, యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అండ్ చిన్నప్పటి నుంచి కష్టాలు ఎలా ఉంటాయో చూసిన వ్యక్తిగా నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది. దయచేసి నన్ను తప్పుగా తీసుకోవద్దు. దీని మీద మీరేమన్నా చెప్పాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.